అపవాదికి మరణం మీద అధికారం లేదు. రైట్, బాగానే నేర్చుకున్నాం, మంచిది. నేను అడుగుతున్నా, మరణం లేదు, అధికారం లేదు, కానీ అపవాది ద్వారే మరణం వస్తుంది. అది ఎలాగా? పేతురు పత్రిక 1 పేతురు 5వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతారు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వీడు మింగుతున్నాడు అంటే ఏంది? అంటే మరణమే అధికారం ఉందా? లేదు. ఇప్పుడే అనుకున్నాం, మరణమే అధికారం వాడికి లేదు. ఎందుకు? ఏబు దగ్గరికి వెళ్ళాడు. ఏబు దగ్గరికి వెళ్ళి, ఏబుని నేను చంపేద్దాం అనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వని చెప్పాడు, అడిగాడు అపవాది. దేవుడు ఏమన్నాడో తెలుసా? అతని శరీరం మీద నీకు అధికారం ఇస్తా, అతని పశువుల మీద అధికారం ఇస్తా, ఒంటెల మీద, గార్ధముల మీద, ఎద్దుల మీద, వాళ్ళ పిల్లల మీద భూకంపం వచ్చేలాగా, బిల్డింగ్ కూలిపోయేలాగా అధికారం ఇస్తా, కానీ మరణం మీద మాత్రం నీకు అధికారం నేనేమను. ఓకే, బాగుంది. అదే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అదేంటంటే, ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో అతని ఆత్మను మాత్రం నువ్వు తాకొద్దు. అంటే ఇప్పుడు అపవాదికి మరణమే అధికారం ఉందా? లేదు. అయితే నేనేం చెప్పాను ఇందాక? అపవాది ద్వారా మరణం వస్తుందని చెప్పాను. అది ఎలాగా? అది ఎలాగ వస్తుంది? అది చూద్దాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో ఏమని చూద్దాం. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘం ఏం చేస్తుంది చూడండి ఒకసారి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలు. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది చెప్పండి మిగతా వాళ్ళు. రైట్, బాగా వింటున్నారు మీరంతా. మగాళ్ళు ఇంట్లో కూడా వాళ్ళు పెద్దగా చెప్పట్లేదు. ఓకే, మీరు చెప్పండి, మగాళ్ళు ఆడవాళ్ళు ఆగండి. మగాళ్ళు చెప్పండి ఒకసారి, ఏం చేశారు సంఘం అంతా అక్కడ? అందరూ వెనకున్న వాళ్ళు గట్టి చెప్పండి, అందరూ చెప్పండి. 1 2 3 చెప్పండి. ప్రార్థన చేశారు. వీళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారు అక్కడ అంటే, పేతురుని హేరోదు రాజు చంపేస్తాడేమోనని. అంటే పేతురును చంపుతాడని సంఘం ఎందుకు ప్రార్థన చేస్తుందంటే, ప్రార్థన చేయక ముందు యాకోబుని హేరోదు రాజు మెడ మీద ఖడ్గం పెట్టి నరికేశాడు. 12వ అధ్యాయము మొదలు వచ్చిన అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం మొదలు చదువు. దాదాపు అదే కాలమున రాజైన హేరోదు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఆమేన్, ఖడ్గంతో చంపేశాడు. అంటే ఇక్కడ మీకు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అపవాదికి మరణం మీద అధికారం లేదు, కానీ అపవాది మరణం మీద అధికారం లేకపోయినా నిన్ను మాత్రం చంపుతుంది అన్నాను. ఇదేం సార్, మాకు అర్థం కాలేదు, తికమక్క ఉంది. మరణం మీద అధికారం లేదన్నావు, మళ్ళీ అదే చంపుతుంది అన్నావు. ఇది ఎట్ట సార్ అంటే, వాడు వచ్చి డైరెక్టర్గా నేను చంపడు, వాడు వేరే వాళ్ళని ప్రేరేపిస్తాడు. పగడాల ప్రవీణ్ కుమార్ గారి మీద కూడా వేరే వారిని ప్రేరేపించాడు. ఇలాగా ఎంతోమంది సేవకులను, పాస్టర్లను, క్రైస్తవులు కూడా అపవాది ద్వారా ప్రేరేపించబడి ఈరోజు ఎంతోమంది హింసించబడుతూ ఉన్నారు. ఇప్పుడు హేరోదు రాజును ప్రేరేపించాడో ఏం చేశాడో తెలుసా? యాకోబుని ఖడ్గంతో నరికించాడు. అయితే పేతురు కూడా చంపుతాడేమో పేతురును కూడా అనుకున్నప్పుడు సంఘం ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? గట్టిగా చప్పట కొట్టండి. అత్యాసక్తితో ప్రార్థన చేసింది. కిటికీల మీదకి మరణము కిటికీల మీదకి ఎక్కుచున్నది. మన పసిపిల్లల ప్రాణము కొరకు మరణము కిటికీల మీద ఎక్కుచున్నది. రాజనగర్లోకి వెళుతుంది, యవనుల మీదకి వెళ్ళిపోతున్నాడు. ఆ వస్తున్నప్పుడు ఇరిమియా ఏమన్నాడు? హతమైన నా జనుల గురించి నేను దివారాత్రులు కన్నీళ్లు గాచి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అది ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మరణం మీద దేవుడికి అధికారం ఉన్నప్పుడు ప్రార్థన చేయకపోయినా దేవుడు తొలగించాల. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మరణము ఇతరుల ద్వారా నీకు వస్తుంది. మరణం దేవుడు నిన్నేం చంపడం, ఇతరుల ద్వారా, నీ పక్కింటోడి ద్వారా, ఎదురింటోడి ద్వారా శత్రువుగా మార్చి వాడి ద్వారా నేను చంపుతుంది. ఉదాహరణకి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. వాడు ఏం చేశాడు? యేసు ప్రభుని పట్టించాడు. యేసు ప్రభుని పట్టించిన తర్వాత మీరు ఆ మాట మీరు చదవగలిగితే కూడా, అది మత్తయి సువార్తలో కూడా రాయబడింది. అది 26వ అధ్యాయములో మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి చూడండి ఒకసారి ఏముంది అక్కడ. అప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకేమి ఇత్తురని వాడిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. చాలు, ఇచ్చేశారు. ఏం చేశాడు? 27వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం చదువుకోండి.
నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేస్తునని చెప్పాను. చాలే. ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే మనందరికి కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపడానికి సాతానుడు ఎవరిని ప్రేరేపించాడు చెప్పండి. ఇప్పుడు చెప్పాలా? ఎవరిని ప్రేరేపించాడు బాబు? ఎవరిని ప్రేరేపించాడు? ఇస్కరియోతు యూదాను. బాగా చెప్పాలా, గంట పని చెప్పాలా. మీరే మిమ్మల్ని ఏమన్నా మీరే. ఇస్కరియోతు ఏం చేశాడు? ఎవరు ప్రేరేపించాడు? యువతాన్ని ప్రేరేపించాడు. యువతాన్ని ప్రేరేపించినాక యేసు ప్రభుని సిలువేస్తుంటే అప్పుడు వెంటనే ఇస్కరియోతు యూదా అన్నాడు, అమ్మో ఇంత నీతిమంతుడు నేను చంపానా? ఇంత నీతిమంతుడు రక్తం జోలికి నేను పోయానా? నాకు ఈ డబ్బుడొద్దు, ఈ 30 వెండి చెప్పేసి వాళ్ళ ముందు పారేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. నేను ఒక డౌట్ అడుగుతున్నా, యేసు ప్రభుని పట్టించింది వీడే, మళ్ళీ తర్వాత నేను తప్పు చేశానని చెప్పి తెలుసుకుంటాడు అంటే అర్థమైంది. అంతకుముందు ఏమైంది ఈ జ్ఞానం? ఆలోచన చేయండి. మెదడు ఉపయోగించాలా. అంతకుముందు ఏమైంది? అప్పగించాలి, అమ్మాలి, వెండి అమ్మాలనుకున్నాడు, అమ్మేసినాక మళ్ళీ వాడే మళ్ళీ పశ్చాత్తాపడు, అయ్యో నన్ను క్షమించమని పోయి ఊరి పెట్టుకు చచ్చిపోయాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వాడిని ఎప్పుడైతే అపవాది వదిలిపెట్టిందో వెంటనే వాడి పోయి ఊరి పెట్టుకొని వాడు తప్పు తెలుసుకున్నాడు, నేను నిజంగా నీతిమంతుడిని పట్టించాను. మరి అప్పుడెందుకు వాడు అమ్మాడు అంటే, అపవాది వాడిని ఇస్కరియోతు యూదాని ప్రేరేపించింది. యాకోబును చంపడానికి హేరోదు రాజుని ప్రేరేపించింది. మరణము మన కిటికీల మీదకి, మన పసిపిల్లల మీదకి, యవనుల మీదకి ఎక్కుతుంది. రాజనగరలో మీరేం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన ఎందుకు చేయాలంటే, ఈ మరణము దేవుడిచ్చే మరణం కాదు, అపవాది ద్వారా కూడా మరణం వస్తుందంటే మరణం మీద వాడికి అధికారం లేకపోయినా ప్రేరేపిస్తాడు. ఇస్కరియోతును ప్రేరేపించాడు. అక్కడ దాకా ఎందుకండి? మోషే పుట్టాడు. మోషే పుట్టిన వెంటనే ఏం జరిగింది తెలుసా మీకు? ఐగుప్తు రాజును ప్రేరేపించి ఏం చేశాడో చదవండి. నిర్గమాకాండం మొదటి అధ్యాయము 16వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి. ఆమేన్. చంపండి. ఆమేన్. చంపేసేయండి. ఎవడన్నాడు మాట చెప్పండి. చెప్పాలా, నేర్చుకోవాలి. ఎవరన్నారు? హేరోదు రాజు ఎవరన్నాడంటే, ఇదిగో ఏప్రిల్లో ఎంతమంది అయితే మగపిల్లలు పుడతారో మగపిల్లల మొత్తాన్ని కూడా చంపేసేయండి. ఇది ఎందుకో తెలుసా? దేవుడు ముందుగానే ఆలోచన చేసి మోషేను పుట్టించాడు. మోషే పుడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వింటున్నారా? దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే గొప్ప నాయకుడుగా, బాగా వినండి, దేవుడి ప్రణాళికలో ఉన్నటువంటి వారి మీద అపవాది ఎంతగా పనిచేస్తున్నాడో పగడాల గారి గురించి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుని కొరకు అంబైన పొదుగా దేవుని కొరకు ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తిని అపవాది ఎంత వేగంగా పనిచేస్తాడంటే, ఇక్కడ అదే జరిగింది. మోషే 40 లక్షల మందికి, 6 లక్షల మంది కాదు, 40 లక్షల మందికి మించి అనేక మందికి నాయకుడిగా ఉన్నాడు. అటువంటి మోషేని చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడే అంతమొందించాలని హెబ్రీల్లో ఉన్నటువంటి మగపిల్లలు మొత్తం చంపేస్తే, అందులో దేవుడు ఎవరినైతే నాయకుడిగా ఎన్నుకోబోతున్నాడో మోషేని, ఆ మోషేని చంపడానికి అపవాది కూడా మరణం మీద అధికారం లేకపోయినా హేరోదు రాజును ప్రేరేపించి ఆడున్న 2 సంవత్సరాల తక్కువ ఉన్న మగపిల్లలందరినీ కూడా కుతికెలు కోపిచ్చేసేసింది. ఇది అర్థం. కిటికీల మీదకి ఎక్కుతుంది మరణం అంటే దేవుడు ఆపలేక కాదు, దేవుడికి తెలియక కాదు. మరణం తప్పించడం ఎక్కువ వశమే, కానీ ఆ మరణం దేవుడు తప్పిస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? నీకు అర్థమైందా? మీకు పాట అర్థమైందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నా ఆలోచన ఎక్కడో ఉంది, మీ ఆలోచన నాకు తెలియదు. ఓకే, ఇక్కడ మీనింగ్ ఏంటంటే, కిటికీల మీదకి ఎక్కుతుంది, రాజనగర్లోకి వస్తున్నప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసింది. వాళ్ళకి ఎందుకు వచ్చింది బుద్ధి తెలుసా మీకు? ముందుగా యాకోబుని చంపేశాడు హేరోదు రాజు. అక్కడ హేరోదు రాజు యాకోబుని చంపితే, ఇక్కడ ఫరో రాజు మోషేతో ఉన్నట్టు చిన్నపిల్లలందరూ కూడా చంపేస్తే అందులో మోషే ఉంటాడు అనుకుంటే దేవుడు తప్పించాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పుట్టినప్పుడు హేరోదు రాజు ఎక్కడ పుట్టాడని తూర్పు దేశపు జ్ఞానాలందరూ వెతుకుతుంటే ఆడున్నటువంటి హేరోదు ఏం చేశాడు తెలిసేవాడు? ఈ హేరోదు ఏం తెలుసా? యేసు ప్రభువును చంపడానికి రామాలో అంగలార్పు వినబడెను అని రాయబడింది అక్కడ మత్తయి సువార్తలో. అక్కడ చిన్న పిల్లలందరినీ కూడా వాడు చంపేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యం ముగించే ముందు మీ అందరితో మాట్లాడుతున్నా. మీకు
వాక్యం అంతా తెలియపోయిన పర్ల ముగ్గురు వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ఒకటి, యాకోబును చంపడానికి ఎవరిని సైతాను ప్రేరేపించాడు? హేరోదు రాజుని. మోషేను చంపడానికి ఎవరిని ప్రేరేపించాడు? ఫరో రాజుని. యేసు ప్రభును చంపడానికి కూడా హేరోదు రాజును ప్రేరేపించి ఎంతోమంది ఆడ పిల్లలు చచ్చిపోయారు. అప్పుడు దేవదూత వచ్చి మరియమ్మ యోసేపు చెప్పి, నీ కొడుకును ఐగుప్తుకు తీసుకొని వెళ్ళు, వాడు హేరోదు చచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి వద్దురుగాని అన్నాడు. వాడు చచ్చిన తర్వాత మళ్ళీ యేసు ప్రభుని తీసుకొచ్చారు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు. అంటే మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇక్కడ చాలామంది అడిగారు కదా, క్రైస్తవులను చంపుతూ దేవుడు ఏం చేస్తున్నాడు, ఇటన్నా పోయాడా మీ యేసు అంటున్నారు కదా. క్రైస్తవులను చంపుతుంటే, పాస్టర్లను చంపుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇది దేవుడు పెట్టిన మరణం కాదు. ఇది మధ్యలోనే పవిత్రులని, పరిశుద్ధులని, దేవుని బిడ్డలని, దేవుని కొరకు బతుకుతున్న వారిని, వారి ద్వారా క్రైస్తవం విస్తరిస్తుంది. వారి ద్వారా అనేక మందికి విడుదల వస్తుంది. ఆ గొప్ప గొప్ప దైవజనుల ద్వారా అనేక మంది స్వస్థత పొందుతారు, ఆనందపడతారు. వారికి సంపూర్ణ శాంతి, సమాధానం, ఐక్యత వస్తుంది. మరో దైవజనుడు అయిపోతాడు. ప్రపంచవ్యాప్తంగా పరలోక రాజ్యాన్ని నడిపించే బిడ్డలుగా మారిపోతారు. కాబట్టి ఆ మంచి మంచి సేవకులు అంతమందించాలని చెప్పేసి పగడాల ప్రవీణ్ గారి మీద కక్ష కట్టి, కత్తి కట్టి ఖచ్చితంగా కుట్ర జరిగింది. ఇలా ఎంతోమంది సేవకులు ఒక మణిపూర్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ, ఛత్తీస్గఢ్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ ఈరోజు క్రైస్తవుల్ని అంతమందిస్తుంటే, కానీ విషయం చెప్పనా, క్రైస్తవం ఇంకా విస్తరిస్తుంది. ఆమెన్ చెప్పండి, గట్టి కొట్టాడు, గట్టి కొట్టి. ఎందుకు చెప్పండి, ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా అంతమందించాడు తెలుసా అపవాదిగాడు. మొదటి శతాబ్ద క్రైస్తవులందరూ కూడా. అయితే మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, క్రైస్తవుడు కానివాడు అంటే బైబుల్ తెలుసు, వాక్యం తెలుసు, కానీ వాడు క్రైస్తవుడు కాదు. ఎవడోడు? మరణానికి భయపడేవాడు. నిజమైన క్రైస్తవుడు మరణం ముందు నవ్వుతూ ఆస్వాదిస్తాడు. నిజమైన క్రైస్తవుడు మరణం వచ్చినా సరే భయపడాడు. ఈ జీవితకాలం అంటే బ్రతికేవాడు, ఈ అక్కర్ల కోసం, అవసరాల కోసం బతికేవాడు క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు మరణానికి భయపడడు. అందుకే మరణము పూల పానుపులాగా ఆహ్వానించాలి. అపోస్తులు ఆహ్వానించారు. అపోస్తులు తల కింద సిలువేయబడ్డారు. తోమాని రాళ్లతో కొడుతుంటే ఏం జరిగింది తెలుసా? దేవుడు చూడలేదా? దేవుడికి తెలియదా? ఒక మాట చెప్పనా, దేవుడు చూడలేదనుకోవచ్చావు మీరు, కానీ స్టెఫెనే చూశాడు దేవుణ్ణి. కిందండి ఆకాశం తిరుగుబట్టియు పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రినే దేవుని క్రీస్తు తండ్రి కుడి పరోక్షణ ఆసీనుడై ఉండు యేసు ప్రభును చూసి రాళ్లతో కొడుతున్నా కానీ తండ్రి వీరేం చేసిన వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు స్టెఫెన్. ఇక్కడ ఈ విషయం ఏంటంటే, మీ అందరి దృష్టిలో మరణం అనేది ఇదే శాశ్వతం, మనం ఇక్కడే ఉంటాం, ఇంకెక్కడ కూడా మనకు పరలోకం లేదు, నిత్యజీవం లేదు, ఏమీ లేదు, ఏడే ఉంటాం. అలాంటప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేటం? ఒకటి గుర్తుపెట్టుకు, బైబిల్ రాయబడింది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అన్న మాట చూడండి బైబిల్లో. దేవుని స్తోత్రం. యెహోవా భక్తుల మరణం యెషయా గ్రంథం 57వ అధ్యాయము కీర్తన 116వ కీర్తన 116వ కీర్తన 15వ వచనంలో ఈ మాట రాయబడి చూడండి ఒకసారి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అన్నాడు. అందుకే చాలామంది భక్తులు మధ్యలోనే చచ్చిపోతుంటే దేవుడు ఎందుకు తీసుకుంటాడు అలాగా, ఎందుకు ఊరుకుంటాడు అలాగా అంటే, 57 యెషయా గ్రంథం 57 అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట రాయబడి చూడండి. భక్తులైన వారు కీడు చూడకుండా తీసుకొని పోబడుచున్నారు. ఆమెన్ చప్పట గట్టి కొట్టి దేవుడిని మహిమపరచండి. భక్తులైన వారు కీడు చూడకుండా కొనిపోబడు అంటే, భక్తులు, పవిత్రులు, మంచి వాళ్ళే వెళ్ళిపోతున్నారంటే, ఒక సాధు సుందర్ సింగ్ గారు ఎవరు, ఒక భగత్ సింగ్ గారు ఎవరు, డిఎల్ మూడీ గారు ఎవరు, ఒక ఏడి సిక్కమణి గారు ఎవరు, ఒక ఓసన్న మీరు స్థాపించిన ఆయన ఎవరు, ఒక జోషి అంకులు ఎవరు, ఇటువంటి గొప్ప గొప్ప దైవజనులు, ప్రార్థనా పరులు, వీళ్ళంతా ఎవరు? గొప్ప గొప్ప నీతిమంతులు. అందుకే అన్నాడు, బైబిల్లో అన్నాడు, భక్తులైన వారు కీడు చూడకుండానే తీసుకొని పోబడుతున్నారు. అంటే దేవుడి దృష్టికి మరణం అనేది అది చాలా విలువైంది. భక్తుల మరణం విలువైంది. నీ దృష్టికి అది వామ్మో మరణం అంటే ఇంతే అనుకున్నావు, కాదు. అసలు ఇంకొక మరణం ఉంది. అది ప్రకటన గ్రంథం ఒకసారి 20వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమన్నాడు? కింద లైన్ చదవసారి 8వ వచనం. పిరికివారును అసహ్యులను చదవండి అక్కడ. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం అండి. 21:8 పిరికివారును అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఆమేన్ చెప్పండి. ఇది రెండవ మరణం. ప్రపంచానికి తెలిసింది ఒకటే మరణం. ఈ మరణమే తెలుసు మీకు. అసలు ఇంకొకటి ఉంది.
నీ శరీరాన్ని విడిచిపెట్టేది నువ్వు మరణం అనుకొని ఏదో ఈ లోకం మీద ఆశ పెట్టుకుని నువ్వు ఇక్కడ ఉండవు. కానీ దేవుడి దృష్టిలో ఇది మరణం కాదు. దేవుడు ఎందుకు ఆపట్లేదు? దేవుడు ఎందుకు చూస్తా ఉన్నాడంటే పిచ్చోడే కాదు, అమాయకుడే కాదు. దేవుడి దృష్టిలో ఇది మరణమే కాదు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎందుకు విలువైందంటే వాడికి మరణం లేదు. బతికినంతకాలం దేవుడి కొరకు బతికి అనేక ఆత్మలు సంపాదించి ఎంతోమంది కుటుంబాలకు విడుదలిచ్చి అనేక మంది నశించిపోతున్న ఆత్మలు రక్షించినోడు దేవుని కోసం నిలబడ్డాడు. కాబట్టి పగడాల ప్రవీణ్ గారు అంతిమ యాత్ర వెళుతుంటే ఆ జనాన్ని చూడండి ఒకసారి ఎలా వెళుతున్నారో, ఆ జనం చూడండి ఒకసారి ఎలా వెళుతున్నారు. అక్కడ గుంపులు గుంపులుగా చూపించదనే ఎంతమంది వెళుతున్నారు గుంపులు గుంపులుగా. కారణం ఒక్కడు, ఆఫ్టర్ ఆల్ ఒకే ఒక్కడు. అదిగో ఒక చిన్న ఫోటో అక్కడ ఉంది. పగడాల ప్రవీణ్ గారు తన భార్య చూడండి. తన భార్య ఏమన్నా తెలుసా? నా భర్తను చంపిన వాళ్ళని క్షమించండి, నా భర్త కూడా చంపినా సరే నా భర్త మనస్సు కూడా అదే, క్షమించండి. యేసు ప్రభు మనకు అది నేర్పించాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వెరగర గనక వీరిని, కాబట్టి క్షమించమంది. ఎంత పుణ్యాత్మురాలండి ఆ జెసికా. ఆమె పేరు జెసికా, తన భార్య పేరు జెసికా. ఆ జెసికా గారు, ఆ సిస్టర్ గారు మాట్లాడిన మాటలు అంటే ఎందుకు చెప్పిన ఈ మాటని కూడా, వాక్యం తెలియనోడికి మరణం అంటే భయం. క్రైస్తవుడికి మరణం అంటే మూతి మీద మీసం మీద చేయబెట్టి సిరు నవ్వుతో సినిమాలో కాపీ కొట్టిన కూడా కాదు, బైబిల్లో కాపీ కొట్టిన వాళ్ళు. మీ అందరూ కదా రవితేజ ఏమన్నాడు తెలుసా? మీ అందరూ యూట్యూబ్లో వస్తున్నాయి కదా, నాకు మరణం వస్తుంటే నా మూతి మీద సిరునవ్వు ఉండాలి, నా మీసం మీద చెయ్యి ఉండాలి అంటారు కదా, తెలుసా మీకు? అది ఎక్కడిది? బైబిల్లోది. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరణాన్ని ఆస్వాదించాలి. అవసరాల కోసం, పొట్టకూటి కోసం యేసుప్రభు నమ్ముకున్నావా? ఒక సోల బియ్యం ప్రభు, ఈ తలకాయ నొప్పి తీసేయి, ఈ కడుపు నొప్పి తీసేయి, ఒక అబ్బాయిని అమ్మాయిని సాలనుకున్నావు కాదా? నువ్వు వెళ్ళాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ క్రీస్తు రక్షకుడి నిమిత్తం మనం కనిపెట్టుకుని ఉండాలని పిలిపిలాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదన్నాడు. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 13-11 వచనాల్లో కొత్త ఆకాశం కనుగొని, కొత్త ఆకాశం కొత్త భూమి కూడా నేను కనిపెట్టి అక్కడ క్రీస్తు చేసిన రక్షకుడి నిమిత్తం నేను కనిపెట్టుకొని ఉన్నాను చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది, మనం ఈ లోకంలోకి ఏమీ తెలియదు, ఇందులోంచి ఏమీ తీసుకొని పోలేము, అన్నావస్త్రంగా తృప్తి పొంది ఉన్నామని బైబిల్లో చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి తమను తాను పొడుచుకొని చచ్చిన ప్రకటన 21వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అంతటి కొత్త ఆకాశం కొత్త భూమిని చూసి తిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను. ఈ భూమి, నువ్వు కూర్చున్న భూమి, దేనికోసం పాకులాడుతున్నావో, దేనికోసం ఆరాటపడుతున్నావో, ఏదో నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం అనుకున్నావో, ఇది క్రీస్తు రెండవ రాకడ ఆగమన ప్రకాశంలో అవుట్ ఉండదు. రాబోతున్నాడు యేసయ్య. పాడబాటం కాదు, వస్తానన్నాడు యేసు రాకమాను ఎలాగో తెస్తానన్న బహుమానం తేకమానం. ఏం చేసావు నువ్వు బహుమానం కోసం? పర్లోకం కోసం బతికావా? పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చూడు, కోట్ల మంది ఆత్మలు సంపాదించుకున్నాడు. ఒక్కడు కోట్ల మందిని. మీ అందరికి చెప్పేది ఒకటే, 1 గంట సేపు వాక్యం విని ఏదో 2 పాటలు పాడిందా కూర్చొని ఏదో మీ దగ్గర 10 రూపాయలు 100 రూపాయలు మీ కాడ చిల్లర చేసిపడి పరలోకం వీడు. కష్టపడాలి. దేవుడి కోసం నిలబడితే మహిమ ప్రవేశం చేస్తావు నువ్వు అంతా. నీకు ఒక మాట చెప్పనా? ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడో లైవ్లో చెప్తా, జాగ్రత్తగా వినండి, ముగిచేస్తా వాక్యం. ఇంకా నా ఎదురు గడియార కూడా ఇక్కడే ఉంది. పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడున్నారంటే ఏసన్న ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. అంతేకాదు చప్పుడు కొట్టండిగా, అంతే. నేను కొట్టడం కాదు, మీరు అర్థం చేసుకోండి. పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఉంది ఎక్కడ సార్? జాన్సన్ విక్టర్ గారు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఏసన్ ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. జోషి అన్న జోషి అంకుల్ గారు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఏడి సికమండ్ గారు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. డిఎల్ మూడి గారు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. బక్సింగ్ గారు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. తెలుసా మీకు? పరదైస్సులో ఉన్నారు. వారు ఏం చేస్తారో చెబితే మతిపోతే ఈ ప్రపంచానికి ఎవరికి తెలియదు, సుంట్లకి ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈ జ్ఞానం, మహాజ్ఞానం బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం ఆయన చెప్పిన మాట మీరు చూస్తే, ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడో, జెస్సీకి సిస్టర్ గారు ఎక్కడున్నారో మీరు జాగ్రత్తగా మీరు వింటారనుకుంటే ఏదో ఒక రోజు ఈ వీడియో మీకు రాకపోతే ఏదో సంవత్సరం తర్వాత రావచ్చు మీ ముందుకి. నేను చెప్తున్నా, నీ భర్త ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. మీ అందరూ తెలుసు కాబట్టి వాక్యం నేను చెప్తున్నా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం చదువుతా చూడొకసారి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను. సాక్ష్యం అనేది ఒక్క నిమిషం ఆగుతాను, వాళ్ళు చెప్తాను. సాక్ష్యం అనేది తెలుసు మీకు? వాక్యం కోసం భూమి మీద ఉన్నప్పుడు అందరికి వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చారు. నువ్వు నీ ఉద్యోగం కోసం, నీ పని కోసం, నీ డబ్బుల కోసం నువ్వు సాక్ష్యం ఇవ్వకూడదు. యేసు వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి.
నువ్వే వాక్యం విన్నావు ఆ వాక్యం ఇతరులు చెప్పాలి. వస్తున్నావు, కూర్చుంటున్నావు, కొత్త బట్టలు వేసుకుంటావు, పోతావు, తింటావు, మళ్ళీ వస్తావు, మళ్ళీ వారం తర్వాత వస్తావు, మళ్ళీ ఏదో ఇచ్చి వెళ్ళిపోతావు. కాదు, ఈ వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి. అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు పరదేశికి వెళ్ళి నెమ్మది పొందుతూ యేసు ప్రభువును పిలుస్తూ ఏమన్నారో చూడండి. ఆ కిందకు వచ్చే 10వ వచనంలో, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వాటి ప్రార్థన చేస్తారు. కేకలడేంది ప్రార్థన? అయ్యా రాయ్యా, రానాయన తొందరగా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనాగా, తొందర రానాయన, నువ్వు వస్తే ఈ పరదేశం నుంచి మేము పరలోకి వచ్చేస్తాం రాయ్యా అని పిలుస్తున్నాడు. ఆయన అన్నాడు, సగదాసుల లెక్క పూర్తవ్వాలి. మీరు వాళ్ళే చదువు, కిందకు వచ్చి చదువు, కింద సహోదరుల పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అంటే అర్థం ఏంటంటే, ఇంకా నీలాగే ఆత్మవాసం వారు ఉన్నారు కొంతమంది, వాళ్ళు సహోదరుల లెక్క పూర్తి అయ్యేంత వరకు మీరు అక్కడే విశ్రాంతి పొందండి. అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోలా, జోషో పాస్టర్ గారు చనిపోలా, జాన్సన్ విక్టర్ గారు చనిపోలా, ఎవరు చనిపోలా తెలుసు మీకు? ఎవరు చనిపోలేదు. వీళ్ళంతా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంతే. కాకపోతే శరీరంతో ఉన్నప్పుడు కొంచెం బాధపడచ్చు. పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఆ రోడ్డు పక్కన భయంకరంగా గాయాలపై కొట్టారు అనుకుందాం. ఒక 2 గంటలు, ఒక 3 గంటలు ప్రాణం పోయిందాక వెలలాడి ఉంటాడేమో, కానీ అద్భుతమైన పరలోకాన్ని పోయి పైన కూర్చున్నాడు. పోయి ఆమెన్, అద్భుతం. అయినా నేను ఆ మాట చెబుతున్నా, నేను బాగునంటే కుదిరిద్దా? ఖచ్చితంగా నువ్వు పోవాలా. ఆ పోయేదో పాతాళం పోకుండా పరలోకం పో, అదృష్టం కదా. అయినా మొన్న ఒక మాట చెప్పారు. ఏమని చెప్పండి? మొన్న ఎవరు ఆమె పేరు? మనం వాక్యం చెప్పే కదా నేను. ఎవరు ఆమె పేరు? మన సునీత విలియమ్స్ గారు. వారు క్రూ డ్రాగన్ అనే ఒక అంతరిక్ష నౌకలో మధ్యాకాశానికి వెళ్ళి అక్కడ దగ్గర 408 కిలోమీటర్ల హైట్లో వారు దేవుని ఆరాధించారు. 9 నెలలు అక్కడే ఉంది. చాలామంది అన్నారు, అబ్బా ఆడెంత బాగుందో, 9 నెలలు అక్కడే ఉండి వచ్చింది సునీత విలియమ్స్ గారు. అలాగే బూట్స్ విల్మోర్ అని ఆయన, అలాగే ఇంకా అలెగ్జాండర్ ఇర్మోవ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు శాస్త్రవేత్తలు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉండొచ్చారు. ఎక్కడ? మధ్యాకాశంలో ఉండొచ్చారు. అప్పుడు మనోళ్ళు కొంత తీసుకున్నారు, మధ్యాకాశంలోని వాళ్ళ 9 నెలలు ఉన్నారంటే ఆడెంత బాగుండదో అన్నప్పుడు నేనన్నా, దానికంటే ఇంకొంచెం పైకి వెళ్తే పరలోకం. ఆడ సావు లేకుండా, కుళ్ళు, కుట్ర, మర్డర్లు, కూనికోర్లు, మోసాలు, అన్యాయాలు లేకుండా పరలోకంలో యేసు ప్రభు దగ్గర హ్యాపీగా ఉండొచ్చు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎలాగా మరణానికి అయితే సావు లేదు. పాతాళం పోయేకంటే పరలోకం పోవడం బెటర్ కదా అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. సో మీ అందరికి కూడా ఏం చెప్పాలనుకున్నా ముగింపులు అంటే, మరణం, క్రైస్తవుడు మరణానికి భయపడడు. అలాగే మరణం వస్తుందంటే దేవుడికి తెలియక కాదు. నీ దృష్టిలో మరణం అది శాపం, దేవుడి దృష్టిలో, దేవుని భక్తులకి అది వరం. ఆమెన్, వరం. గట్టిగా చెప్పండి, వరం. అందుకే నీ అవసరాల కోసం, ఎక్కర్ల కోసం ఏదో రొట్టెత్తాడు, ముక్కెత్తాడు, చపాతి ఇస్తాడు, ఏదో అన్నం ఇస్తాడు, బీపీ కట్టెత్తాడు. వీటి కోసం నమ్ముకోవద్దు. నువ్వు దేనికోసం నమ్ముకోవాలి చెప్పండి? అర్థమైందా అక్కలో, చెల్లెళ్ళు? అర్థమైందా మీ అందరికీ? మాకు సురుగ్గా అర్థమైందా మీ అందరికీ? గంటాపదంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా మీకు? మీ కొరకు చక్కటి ఏర్పాటు చేసి మీ అందరికి కుర్చీలు వేసి, కూర్చోబెట్టి ఫ్యాన్లు వేసి, చక్కటి సౌండ్ సిస్టమ్ మధ్య లైవ్ పంపుతున్నాం మీ అందరికీ. మరి మీరు మారతారా? మీ కొడుకులు సేవకులకు సమర్పిస్తారా? మీ కూతుళ్ళని సేవ సమర్పిస్తారా? చెప్పండి, ఈగలరా మీ కొడుకుల్ని? పగడాల ప్రవీణ్ కుమార్ చనిపోయిన తర్వాత చాలామంది కింద కామెంట్స్ అన్నారు, నిజంగా అమెరికాలో ఉద్యోగం చేసేవాడికి కూడా ఎంత విలువ ఉంటుందో ఉండదో. ఒక దైవజనుడు కాబట్టి ప్రపంచం అంతా ఏకమైపోయిందే. డొనాల్డ్ ట్రంప్ గారే మాట్లాడేంటి అర్థం ఏం చెప్పండి? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారే మాట్లాడేంటి అర్థమైంది? దానికి విలువ ఎక్కడంటే ఇదిగో బైబిల్ వాక్యం ద్వారా. ఆమెన్. ఈ వాక్యాన్ని బట్టి విలువ. మరణం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది, మీ అందరికి కూడా తెలుసు. తల్లిని తండ్రిని వేరు చేయు తరుణం. తర్వాత ఏముంది? భార్య భర్తలను విడదీసే మరణం. కాబట్టి మరణం తప్పకుండా వచ్చేది ఖాయం. రాజురో బాబోయ్ అంటే కుదరదు. కిటికీల మీదకి ఎక్కుతుంది, రాజనగర్లోకి వెళుతుంది, వీధుల్లో యవనుల మీదకి వెళుతుంది. అది ఎవరి మీదకి వచ్చుదో తెలీదు, వచ్చే అంతవరకు కూడా తెలీదు. అదేదో మరణించక ముందే క్రీస్తు కొరకు మరణిస్తే, క్రీస్తు కొరకు జీవిస్తే ఎలాగ మరణిస్తాం. కాబట్టి ఆ మరణించే ముందు ప్రభు పనిచేయి, సువార్త పనిచేయి, సేవకు సహకరించు, నీ ధనాన్ని ఖర్చు పెట్టు, నీ చెమటను కార్చు, నీ సమయాన్ని దేవుడికివ్వు, నీ కాలాన్ని దేవుడికివ్వు. పరలోకంలో అన్యాయపు సిరిని ఖర్చు పెట్టి పరలోకంలో శ్రేష్టమైన జీవితాన్ని సంపాదించుకుంటే ఏముంటుందో ఒక రెఫరెన్స్ మీరు చదివిస్తా. ప్రకటన గ్రంథంలో చదువుతారు చూడండి.
యేసునందు నిజంగా మనం మృతి పొందితే ఎంత ధన్యత ఉంటుందో. ప్రకటన గ్రంథం 14:13 వచనం. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని అన్యులు వ్రాయమని పరలోకం నుండి. ఎందుకు ధన్యులో ఇప్పుడు చదివి చూడండి. ఎందుకు ధన్యులు చదువునన్నా ఈ యొక్క స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు నిజమే. తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఆమె చప్పటి గట్టి కొట్టండి. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పండి. తము లేకపోతే వారు తమ ప్రయాసం మాని. గట్టి చెప్పి బాగా చెప్తారు. ఇంకొద్ది చెప్పండి, నా కోసం ఇంకొద్ది చెప్పండి. వారు వారి ప్రయాసం మాని విశ్రాంతి పొందుతున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయారు కూడా చనిపోయినంత వీళ్ళంతా భక్తులు విశ్రాంతిలోకి వెళ్ళారు. ఏడకెళ్ళారు? యేసు ప్రభు చనిపోయి సమాజపడి 3వ రోజు తిరిగి లేచాడు. అదే పునరుద్ధానం. పునరుద్ధానం అనే పునాది మీదే స్థాపించబడింది సార్వత్రిక సంఘం. ఈ పునరుద్ధానుడైన క్రీస్తే కనుక పునరుద్ధానుడు కాకపోతే సంఘం స్థాపించబడదు. ఒకవేళ పునరుద్ధానం కానీ పునాది మీద సంఘమే స్థాపించబడితే క్రైస్తవం విస్తరించదు. ఈరోజు క్రైస్తవ సంఘం దేని మీద పుట్టింగబడిందో తెలుసా? పునరుద్ధానము అనే పుట్టింగ మీద సంఘం స్థాపించబడింది. యేసు తిరిగి లేచాడు. ఆయన యందు మృతులైన వారు కూడా ఆయనతో పాటు తిరిగి ఖచ్చితంగా యేసు 2వ రాకడలో వచ్చి మళ్ళీ మహిమతో మళ్ళీ ఎత్తుకొని పోతాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నా ముగింపు భాగంలో మళ్ళీ చెప్తున్నా. మీ మహా ఇంటి 40 నిమిషాలు, 1 గంటన్నర 40 నిమిషాలు వాక్యం అంతే. ఈ 40 నిమిషాల్లో మీ తెలుసు ఒకటే. ఒకరోజు నీకు నాకు ఖచ్చితంగా ఉంది మరణం. నాకు మరణం లేదన్నాడు చేయి చూపించండి. ఒక్కరు లేరు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు మరణం ఉందన్న వాళ్ళు చేయి చూపించండి. మొత్తం ఎత్తారా బాబు. నతన నీకు కూడా ఉందా? నీకు అర్థమైందా? అబ్బా రమేష్ నీకు లేదా? మరి ఎత్తి చేయించా. ఎంత నమ్మకంగా ఎత్తారు బిడ్డలారా. మీ విశ్వాసం ఎంత గొప్పది. నేను ప్రేమతో చెబుతున్నా. మరణం ఉందనే చేయెత్తావు నువ్వు. చావు ఉందనే చేయెత్తావు. ఆ మరణించే ముందు దేవుని పనిచేసి కనుమై తెచ్చండి. దేవుని పనిచేసి కనుమై ఈ లోక సంబంధమైన అవసరాల కొరకు, అక్కర్ల కొరకు, శరీర కోరికల కొరకు వద్దు బిడ్డలారా, వద్దు. శరీర కోరికల కొరకు నువ్వు ఆశపడితే యుగాలు వెళ్ళిపోతావు పాతాళం. వద్దు. నీ ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను పరలోకం తీసుకొని పోవడానికి. ఆయన ఏమన్నాడు తెలుసా నీ గురించి? నా చేతుల్లో నేను చెక్కుకున్నాను రా అన్నాడు. ఆమె ఏమన్నాడు? నా చేతుల్లో. అరే అప్పుడప్పుడు నీ భర్త పరుసు తీసి నిన్ను చూస్తాడు. మా భార్య బల అందంగా ఉంది, మా పిల్లలని. అప్పుడప్పుడు భార్య కూడా సెల్ ఫోన్లో చూస్తూ ఉంటుంది, భార్య నా భర్త అని. పిచ్చోళ్ళారా, దాంట్లో ఛార్జింగ్ ఉంటేనే ఫోన్ కనబడుద్ది. పరుసు తీసినప్పుడే కనబడతాడు నీ భర్త. నా అరచేతుల్లో ఎప్పుడూ మీరు కనబడుతున్నారు. ఎప్పుడు నేను చెక్కుకున్నాను, నిన్ను పంపించాను భూమి మీదకి. నీ రాక నరులారా తిరిగి రండి. కమాన్ స్కూల్కి వెళ్ళే వచ్చేయి, కాలేజీకి వెళ్ళే వచ్చేయి, యూనివర్సిటీకి వెళ్ళిపోయే వచ్చేయి, బడికి వెళ్ళిపోయే వచ్చేయి, స్కూల్కి వెళ్ళిపోయే, హాస్టల్కి వెళ్ళిపోయే వచ్చేయి. నేను రాను డాడీ, కుదరదు, చెంపల బగలగొట్టి విసిగిపోతా. ఎవరో కన్నా తల్లిదండ్రులు అంటారు. దేవుడు పిలుస్తున్నాడు, నరులారా కమ్ వచ్చేయండి. ఇక్కడి నుంచి మీరు పోయింది. ప్రభువా తరతరములకు నీవే మాకు నివాసస్థలం. 9వ కీర్తన మొదటి వచనంలో తరతరాలకు నివాసస్థలం ఆయన్ని మర్చిపోయింది. భూలోకం వచ్చింది. భూలోకం కోసం యుద్ధం చేయమని సైతాన్ని నేర్పింది. వాడు పరలోకం కొరకు యుద్ధం చేశాడు. పరలోకంలో గడసర్పంలాగా. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట 7వ వచనం నుంచి. పరలోకం కోసం వాడు యుద్ధం చేశాడు. మనలందరూ ఏం చేశాడంటే భూమి కోసం మాత్రం ప్రాకులాడండి. భూమి మీద యుద్ధం మీద ఒక్కడి మీద యుద్ధం. అందుకే ఈ యుద్ధాలు, ఈ మారణకాండ, నక్సలిజం, ఫ్యాక్షన్, టెర్రరిజాలు ఇవన్నీ ఎక్కడే తెలుసా? అపవాది ద్వారా. మీరు మీ భోగేచ్ఛల కొరకే మీరు యుద్ధము చేయించున్నారు. మీలో మీకు యుద్ధములు. న్యాయం చెప్పండి. ఏ కుటుంబంలో సమాధానం చెప్పండి ఒకసారి. న్యాయం చెప్పండి. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, భయంకరమైన పొగాకు, మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి అలవాటు పడిపోయింది. కానీ వాక్యం చర్చిల్లో చెప్పేది అనుకున్నారే కానీ ఇది పరలోకం తీసుకుని పోయేది అనుకోవట్లా. నాకు అర్థమైపోయింది. వాక్యం చర్చిల్లో 1 గంట చెప్పేది మనం వినేది అనుకున్నాను. కాదు, వెళ్ళాలి, ప్రయాణం ఉంది.
ఉంది. పగడాల ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి మనం పోవాలి, నరకానికి వెళ్ళకూడదు. ధనవంతుడు వెళ్ళిపోయాడు. కుమారుడా, నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, లాజరు నాకు ఇష్టమైనట్టు కష్టము అనుభవించాడు. చాలామంది చెమట కూడా గార్చరు, కుర్చీ కూడా తీసి పక్కన పెట్టరు, సాపదీయరు, పరిచయం చేయరు. కనీసం దేవుడిచ్చిన కానుక నెల శాలరీ రాగానే ఒక 10,000 వచ్చినాయి, ఈ 1,000 రూపాయలు దేవుడి పనికి వాడదాము అనుకోరు. చాలామంది చాలా సోమరులుగా ఉంటారు. కుమారుడా, నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, పాతాళంలో వేతన పడి ప్రార్థన చేస్తున్నావు, ఇంకెవరు బోరు నీ అన్నదమ్ములు కాడకన్నాడు లోకాసువార్త 16వ అధ్యాయంలో. లాజరు కష్టాలు అనుభవించి కూడా పరలోకం వెళ్ళిపోయాడు. అందుకే సేవకుడుగా, బోధకుడుగా, ప్రార్థనాపరుడుగా మీ అందరి కోసం మీ ముందు జీతగాడిగా నేను లేను, మీ ముందుగా ఏదో ఎవడో పెంచి పోషిస్తే జీతగాడిగా నేను లేను, కానీ మీ ప్రార్థన చేసేవాడిగా, మీ కుటుంబాల కొరకు ప్రార్థించేవాడిగా నేను మీ కొరకే ఉన్నాను. నిజం చెబుతున్నాను, చావు ఒకరోజు నాకు కూడా రాబోతుంది. ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణించినప్పుడు పాస్టర్ గారు అడగండి, బైబిల్ ముందు చెబుతున్నాను, 25వ తారీఖు మార్చి 25వ తారీఖు నుంచి భూస్థాపన అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ శనివారం వరకు రాత్రి 2 గంటల వరకు ఏడుస్తూనే ఉన్నాను. పుణ్యాత్ముడు ఎటువంటి మరణం పొందాడు, ఎంతమందిని ఆత్మలు సంపాదించుకున్నాడు పుణ్యాత్ముడు. నేను ప్రభువుని అడిగాను, నాకు మరణం అయితే ఉంది తండ్రి, నాకు ఇస్తే ఇలాంటి మరణం ఈ ప్రభువా, ఇలాంటి మరణం కావాలి, నాకు ఇలాంటి మరణం కావాలి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నేను తీసుకుని పోరు, నాకు తెలుసు, ఇలాంటి మరణం కావాలి ప్రభువా. వెళ్ళేటప్పుడు ఒక 10 మందిని నాతో పాటు పరలోకం తీసుకొని పోవాలా, ఒక 10 మందిని ఖండించైనా గద్దించైనా వాక్యంతో బుద్ధి చెప్పి, వాక్యంతో రంగరించి, వాక్యం అనే ఉదక స్నానంతో నిర్మలమైన పాల వంటి వాక్యంతో వారి హృదయాలను కడిగి నా సొంతం చేసుకొని, శిష్యులుగా చేసుకొని, శిష్యురాండ్రులుగా చేసుకొని పరలోకం తీసుకొని పోవాలి. నా కొరకు మంచి కిరీటం, మంచి పోరాడి తిని నీతి కిరీటం సంపాదించుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంది. పౌలు పలికాడు, ఈ ఉదయకాలం ఆరాధన అయిపోయింది, గంట వాక్యం విన్నారు, ఒక అరగంట పాటలు విన్నారు, ఇంటికి వెళ్ళిపోతారు. అది కాదు జీవితం, కాదు. నీ బ్లడ్ కరగాలి. ఒకటవగా నీకు ఆకలి అయితే, నాకు రాత్రి 7 అయినా సరే ఆకలి అవ్వదు, నా ఆకలి ఒకటి ఉంది, మళ్ళీ సోరారం వెళ్ళి అందరికీ వాక్యం చెప్పాలి, నూతన ఆత్మను రక్షించాలి, నశించిపోతున్న ఈ సమాజాన్ని కాపాడాలి. పనికి రానోడిని అందుకే దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఈ పనికి మాలినోడిని ఓపెన్ చెప్పాలంటే మీ అందరూ నేను వాక్యం చెప్పి ఖండిస్తున్నాను, కానీ మీ ముందు నిలబడే యోగ్యత కూడా నాకు లేదు. నిజం చెప్తున్నా, నేను అనార్హుడను. అనగారిపోయిన చిన్న కుగ్రామంలో పుట్టినవాడిని. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు నమ్మండి, నమ్మకపోండి, నా మీద కోప్పడండి, వ్యసన పడండి, నేనేమనుకోను, కానీ ఒక్కటి చెప్తా, నమ్మండి. నా హృదయంలో నుండి వచ్చిన వాక్యమే తప్ప పెదాల నుండి వచ్చిన వాక్యం కాదు ఇది. ఈ వాక్యం దయచేసి సొంతం చేసుకోండి. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, దండం. మీ అందరికి కోటి దండాలు చెప్తున్నా. నిజం, నేను అనుభవించాను, నేను ఎన్నో దర్శనాలు పొందాను. మీరు నమ్మండి, మధ్యాకాశానికి వెళ్ళాను, ఎన్నోసార్లు మధ్యాకాశానికి వెళ్ళాను, మళ్ళీ భూమి మీదకి వచ్చాను. ప్రమాణం చెప్తున్నా, బైబిల్ ఉందో, నేను అబద్ధం అయితే ఇక్కడికిక్కడికే పురుగులు బట్టి పోవునుగాక. మధ్యాకాశం నా ప్రభువు 2-3 సార్లు తీసుకొని వెళ్ళాడు. నా తల్లి బోరుమని ఏడుస్తుంది, నా తల్లి కూడా దర్శనంలో నా బిడ్డను తీసుకొని వెళ్ళొద్దని అలా పిలుచుకొని ఈరోజు హైదరాబాద్ మహాపాట నిలబెట్టుకున్నాడు. మీ మీద ఎవరి మీద నేను కోపడినా అది నా శరీరంలో నుండి వచ్చిన కోపం కాదు, నా అంతరంగాల్లో నుండి వస్తున్నటువంటి నిజమైన ప్రేమ. అది వాక్యం తెలిసిన వారికి నా గురించి అర్థం అవుతుంది, అందరికీ అర్థం కాదు. మొదట్లో కూడా ఎందుకు మీ మీద వేదనతో బాధతో చెప్పాను తెలుసా? రేపు నీ ఇంటికి కూడా అందరు రావాలా, నీకు చిన్న విషయం జరిగిందంటే అందరు రావాలి. అందుకే అందరు కలిసికట్టుగా ఉండండి. చావు ఉంది, ఏమి తీసుకొని పో. పగడాల ప్రవీణ్ కుమార్ గారికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఆయనకి 2 ఆడపిల్లలు.
ఇంకొక 2 ఆడపిల్లల్ని కూతుళ్ళుగా 4 మెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 10 మంది అనాథులను కూడా పోషిస్తూ ఎంతోమంది విధవరాళ్ళ ఆశ్రమం, వృద్ధాశ్రమం, అనేక మందికి సాయపడ్డాడు. అమెరికాలో కూడా ఆస్తులున్నాయి, అన్ని చోట్ల ఆస్తులున్నాయి. కానీ ఏమీ తీసుకొని పోలా పగడాల ప్రవీణ్ కుమార్ గారు. నా హృదయపూర్వకంగా చెప్పిన ఈ మాటల్లో మిమ్మల్ని ఏమైనా గాయపరిస్తే ఏమనుకోవద్దని కోరుతున్నా. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు రాత్రంతా ప్రార్థించినప్పుడు నన్ను చెప్పమన్నాడు తప్ప ఎవ్వరి మీద నాకు ద్వేషం లేదు. ఈ మినిస్ట్రీలో, ఈ గ్రేట్ గార్డ్ సంఘంలో నాలాగుండాలి మీరు. ఎందుకంటే కరోనా టైంలో కూడా మీ ప్రతి ఇంటికి వచ్చి గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవ్వరు కూడా కాదని అనలేరు. కావాలంటే చేయి చూపించండి నా ముందు, ఎవరైనా సరే. నువ్వు రాలేదు కరోనా టైంలో నా దగ్గర కన్నా వాళ్ళు చేయి చూపించండి ఎవరైనా సరే. ఈ లైవ్లో వింటున్న వాళ్ళు సార్, నా బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు, కరోనా టైంలో భయపడి తలుపులు వేసారు చర్చీలు, నేను ఎక్కడ కూడా దాక్కోవాలి, అందరి వాళ్ళకి వెళ్ళాను. ప్రార్థన చేసిన కారణం నా యేసు నిర్మించిన బోధ. అందుకే శత్రువు నీ ఇంట్లోకి, నీ సంఘంలోకి రాకుండా ఉండాలంటే మీలో ఐక్యత ఉండాలి, మీలో మీరే తగ్గించుకుంటూ ఉండాలి, ఒకరినొకరు తగ్గించుకుంటూ ఉండాలి, గర్వాన్ని తీసేసుకోవాలి, వ్యసనపడే మనసు తీసుకోవాలి, అసూయపడే మనసు తీసేసుకోవాలి, కుళ్ళుకునే మనసు తీసుకోవాలి. ఏం చేస్తావు చెప్పు? ఎంత కుళ్ళుండి ఏం చేస్తావు? విడిచిపెట్టాల్సిందే కదా. ఎంతున్నా ఏం చేస్తావు? ఆలోచించు. నీకు నిలబడేది ఈ వాక్యమే తప్ప నీ మరణం తర్వాత నువ్వు ఇంటికెళ్ళి 1 గంటకి భోజనం చేస్తావు చూడు, అది నిలబడదు. నువ్వు అంటావే నా పేగులు అరుస్తాయి, నా పొట్టంతా అరుస్తుందంట చూడు. నువ్వు పుట్టింది కూటి కోసం కాదు, నువ్వు పుట్టింది కూడిచ్చిన దేవుని కోసం, అన్నమిచ్చిన దేవుని కోసం. దేవుని కోసం బతుకో. నేను అలాగే దేవుని కోసం బతుకుతున్నా. ఎన్నో నిందలు వస్తున్నా, ఎన్నో అవమానాలు వస్తున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా. హైదరాబాద్ మహాపట్నంలో రెంట్కి సంఘాన్ని నడిపిస్తున్నాను తెలుసు మీకు. రెంట్కి సోరారలో కానీ ఇక్కడ కానీ అనేక మందికి శుక్రవార భోజన కార్యక్రమాలు, ఎన్నో ఉచితమైన క్యాలెండర్లు, పాటల పుస్తకాలు. ఈరోజు ఇన్ని వాక్యాలు పంపిస్తున్నాం. కారణం దేవుడి కోసం. పనిచేద్దాం, రండి, నాతో కలవండి, చెయ్యి కలపండి. పెదవులతో మాట్లాడద్దు, చెయ్యి కలపండి, నాతో చెయ్యి కలపండి. దేవుడి పని పరిపూర్ణంగా చేద్దాం. ఆదివారం విని వెళ్ళిపోయే గంట వాక్యం కాదు ఇది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ సమాజాన్ని కాపాడదాం, బాగు చేద్దాం. త్రాగుబోతులు నీతిమంతులుగా మారుతున్నారు, వ్యభిచారులు సమసారవంతులుగా మారుతున్నారు. అనేక మంది కుటుంబాల్లో శాంతి సమాధానం వస్తుంది. ఎంతోమంది రౌడీలు మారుతున్నారు, ఎంతోమంది నక్సలైట్లు మారుతున్నారు, ఫ్యాక్షనిజం, టెర్రరిజం, ఉగ్రవాదులు మారుతున్నారు. కారణం యేసు వాక్యం. పగడాల ప్రవీణ్ కుమార్ గారికి ఇంత విలువ ఎక్కడొచ్చిందంటే ఈ వాక్యం ద్వారా. ఆమెన్. ఈ వాక్యం ద్వారా. అందుకే రేపు నీతో పాటు ఒక 10 మంది ఉండాలి అంటే ఈ వాక్యం కోసం నువ్వు బ్రతుకు. అనేక మంది నీ కోసం వస్తారు. పగడాల ప్రవీణ్ గారు మరణించినప్పుడు రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు చుట్టాలు కాదు, బంధువులు కాదు, దేవుని పిల్లలందరూ వచ్చారు. నా కోసం, నీ కోసం దేవుని పిల్లలు రావాలి. అందుకే ప్రతి ఒక్క విషయంలో అలర్ట్గా ఉండండి. ప్రతి ఒక్కరిని పలకరించండి. ఎవరు ఎలా ఉన్నారో అడగండి. వచ్చి వెళ్ళిపోకండి. బాగున్నారా అడగండి, వందలు చెప్పండి, బాగున్నారా, మా కోసం ప్రార్థన చేయండి, మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. ఇలా ప్రేమ కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.